Right. Hi, hello, welcome to Raghavendra YouTube channel. So, important updates for Group D aspirants. Group D ఎవరైతే కంప్లీట్ చేసింటారో అదేవిధంగా రాయబోతున్న వాళ్ళు అప్రెంటిస్షిప్ చేసిన క్యాండిడేట్స్ కూడా ఈ వీడియో చివరి వరకు చూడండి. న్యూగా అప్లై చేసే స్టూడెంట్స్ కూడా ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. రాయబోతున్న స్టూడెంట్స్ కూడా నెక్స్ట్ రాయబోతున్న ఎగ్జామినేషన్ ఇంకా కంప్లీట్ కాలేదు వాళ్ళు కూడా ఈ వీడియో క్లియర్ కట్గా చూడండి. మీకు ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది. మీరు ఎన్ని అటెంప్ట్ చేయాలి, మీరు సేఫ్ జోన్లో ఉన్నారా, అసలు మీ మార్క్స్ అనేవి ఏ రేంజ్లో ఉండాలి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నీట్గా డిస్కస్ చేస్తాను. కొన్ని పాయింట్స్ అనేది ఇక్కడ నీట్గా మెన్షన్ చేసి ఉంచాను. చివరి వరకు చూడండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, లైక్ చేసి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేస్తే నలుగురికి తెలుస్తుంది. ఖచ్చితంగా లైక్ చేసి చూడండి. ఒకసారి చూడండి పాయింట్స్. సార్ టెక్నీషియన్ గ్రేడ్ 3 వెసెస్ గ్రూప్ డి. ఎందుకు టెక్నీషియన్ గ్రేడ్ 3 వెసెస్ గ్రూప్ డి అని రాశాను వీడియో చివరి వరకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఇక్కడ నేను గ్రూప్ డి గురించి మాట్లాడుతున్నా. గ్రూప్ డి ఎగ్జామినేషన్ ఇప్పుడు జరుగుతున్న గ్రూప్ డి గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. చూడండి పేపర్ లెవెల్ ఏ రేంజ్ లో ఉంది, ఆర్ఆర్బి బోర్డ్ గేమ్ ప్లానింగ్ ఏమి, అసలు మీ ఆస్పిరెంట్ స్టూడెంట్స్ తో పేపర్ లెవెల్ ఏ రేంజ్ లో సెట్ చేసి మిమ్మల్ని ఎగ్జామినేషన్ రాస్తున్నారో మీకు ఒక క్లారిటీ వస్తుంది. చూడండి ఈ ప్లానింగ్ ఏందో కూడా మాట్లాడతాను నేను. మినిమం మార్క్స్ అవుట్ ఆఫ్ 100 ఎంత ఉండాల మినిమం మార్క్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఇప్పుడు రాయబోతున్న గ్రూప్ డి ఆల్రెడీ రాసిన వాళ్ళు కరెంట్ అఫైర్స్ వాల్యూ ఏముంది, ఎవరికి యూజ్ అవుతుంది ఇప్పుడు కరెంట్ అఫైర్స్ చూడండి. ఈ పాయింట్ చెప్పడం వల్ల ఎవరికి యూజ్ చెప్తాను చూడండి. నెక్స్ట్ స్టూడెంట్ అనాలిసిస్ కట్ ఆఫ్ ఏ రేంజ్ లో ఉంటుంది. నెక్స్ట్ అప్కమింగ్ గ్రూప్ డి ఎగ్జామినేషన్ జనవరి 1-2 నుంచి 16 నుంచి ఫిబ్రవరిలో చేంజ్ అయిన వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, నెక్స్ట్ అప్లై చేసే వాళ్ళ సిచ్యువేషన్ ఏమి, సిసిఏ క్యాండిడేట్స్ అంటే సిసిఏ అప్రెంటిస్షిప్ చేసిన క్యాండిడేట్స్ గురించి నీట్ గా క్లియర్ కట్ చెప్తాను చూడండి. ఫస్ట్ పాయింట్ మనము పేపర్ లెవెల్ గురించి మాట్లాడుతున్నాను. ప్రామిస్ గా నా స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకునే చెప్తున్నాను నేను. మీకు ఏ రేంజ్ లో గుడ్ అటెంప్ట్స్ పోతున్నాయో క్లియర్ కట్ గా చెప్తాను చూడండి. యాక్చువల్గా మనకి 4 సెక్షన్స్ ఉన్నాయి కదా, అది క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ సైన్స్, నెక్స్ట్ జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్. ఈ గుడ్ అటెంప్ట్స్ ఎంత పోతున్నాయి, అసలుకి ఎన్ని అటెంప్ట్ చేస్తున్నారు మినిమం యావరేజ్ స్టూడెంట్స్. సో నాకు చెప్పిన నా స్టూడెంట్స్ ప్రకారంగా చెప్తున్నాను చూడండి. ఈ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ లో 25 అవుట్ ఆఫ్ 23 అటెంప్ట్ చేస్తున్నారండి మినిమం. ఈ 30 క్వశ్చన్స్ లో రీజనింగ్ లో వచ్చి 30 క్వశ్చన్స్ లో 28 to 30 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేస్తున్నారు. నెక్స్ట్ జనరల్ సైన్స్ లో 25 లో మినిమం 20 ఆర్ 23. కరెంట్ అఫైర్స్ లో 20 క్వశ్చన్స్ లో ఆల్మోస్ట్ అన్ని కరెంట్ అఫైర్స్ అన్ని 20 క్వశ్చన్స్ లో 10 ఆర్ 10 కూడా చేసే కార్యంలో ఉంది, 10 మినిమం చేస్తున్నారు. సో ఇక్కడ యావరేజ్ గా చూసుకుంటే చూడండి, యావరేజ్ గా చూసుకుంటే 23, 28, 51 + 30 ఎంత, 51 + 30 81 మార్క్స్ మినిమం యావరేజ్ మార్క్స్. ఎన్ని పోతున్నాయి 81. సో 28 + 23 51, 51 + 30 ఎంత 81. ఇంకా అయిపోతే చూడండి ఇవి యాడ్ చేస్తున్నా. సో ఇక్కడ 23 + 30 53, 53 + 23 53 + 23 76, 76 + 10 86 పోతున్నాయి. అంటే మీరు ఈ రేంజ్ లో ఉన్నారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి యావరేజ్ గా గుడ్ అటెంప్ట్స్ పోతుండేది, ఇంకా ఫైనల్ నేను చెప్పలేదు. గుడ్ అటెంప్ట్స్ ఎంత పోతున్నాయి యావరేజ్ స్టూడెంట్ కి 81 to 86 పోతుంది. ఇప్పుడు నా స్టూడెంట్స్ అనాలిసిస్ తీసుకొని చెప్తున్నాను మీకు కావాలంటే వెళ్ళి మన పోల్ గురించి వెళ్ళి చూసుకోండి. నెక్స్ట్ పాయింట్ చూడండి, పేపర్ లెవెల్ అర్థమైనట్లుంది. సో పేపర్ లెవెల్ ఏమి ఇంకా చెప్పలే నేను, ఓకే గుడ్ అటెంప్ట్స్ మాత్రమే చెప్తున్నా. క్లియర్ కట్ గా చెప్తాను చూడండి. మీకు టెక్నీషియన్ గ్రేడ్ 3 ఏవైతే కట్ ఆఫ్లు అవుతాయో ఈసారి కూడా అవే ఛాన్సెస్ ఉన్నాయి. టెక్నీషియన్ గ్రేడ్ 3 చూడండి, యావరేజ్ గా లీస్ట్ కట్ ఆఫ్ వచ్చి, ఇది నేను చెన్నై బోర్డు తీసుకున్నా, కేటగిరీ నంబర్ 37 కి మార్క్స్ వచ్చి 100కి 54 పోయింది. యూఆర్ కేటగిరీస్ కి, యూఆర్ కేటగిరీ 54 పోయింది. మీడియం రేంజ్ వచ్చి కేటగిరీ నంబర్ 20కి వచ్చి 67. నెక్స్ట్ మాక్సిమం వచ్చి 80 to 91 పోయినాయి అన్ని పోస్టులు. ఏదే టెక్నీషియన్ గ్రేడ్. ఈ టెక్నీషియన్ ఎందుకు సార్ మీరు తీసుకొస్తున్నారు గ్రూప్ డికి అంటే ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తాను చూడండి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎందుకు తీసుకొస్తున్నానంటే
పేపర్ లెవెల్ బాగా ఎవరైతే ఎగ్జామ్ రాసింటారో కామెంట్ చేయండి. సేమ్ టెక్నీషియన్ ఎలా ఉందో గ్రూప్ డి కూడా అలానే ఉందండి. 99% గ్రూప్ డి చాలా ఈజీ ఇస్తున్నాడు పేపర్. మినిమం 3 months ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ కూడా 70+ అటెంప్ట్ చేసి వస్తున్నాడు. ఈ రేంజ్ లో ఉంది కట్ ఆఫ్. అంటే కట్ ఆఫ్ కాదు, అటెంప్ట్స్. మీరే ఒకసారి ఊహించుకోండి, పేపర్ అంతా ఈజీగా ఇచ్చి మీకు ఇక్కడ ఇప్పుడు వస్తుంది చూడండి. రైల్వే బోర్డ్ గేమ్ ప్లానింగ్ ఏంటంటే ప్రతిసారి నేను చెప్తున్నాను కదా, పేపర్ అనేది ఈజీ ఇచ్చి కట్ ఆఫ్ అనేది హైలో పోతుంది. ఇది 100% జరుగుతుంది కూడా. మీరు నెగిటివ్ కామెంట్స్ కాదు, రియాలిటీ మాట్లాడుతున్నా. వెళ్ళి టెక్నీషియన్ కట్ ఆఫ్ చూసుకొని పోయి, నేను ఊరికే మాట్లాడటం లేదు దీని గురించి. ఇప్పుడు కూడా సార్ పెట్టింది కదా, మధ్యలో ఒక పెట్టు ఒక్కటి ఉంది. ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తాను. మినిమం మీ అటెంప్ట్స్ చెప్తున్నాను కదా, మీ రా స్కోరు ఫైనల్ స్కోర్ కూడా చెప్తున్నా. 70 నుంచి ఎవరైతే 75 లోపల ఉన్నారో వీళ్ళంతా సేఫ్ జోన్ ఉన్నట్లే, మ్యాక్సిమం ఛాన్స్ ఉంది. ఇంకొకటి సార్ 80 పైన అటెంప్ట్స్ ఉన్నాయి, 80 to 90 ఉండేవాళ్ళు సేఫ్ జోన్ లో ఉన్నట్లే. కానీ ఇక్కడ ఒక 3 అజంప్షన్స్ చేసుకోవచ్చు మనము. చాలా మంది ఎన్టీపీసీ రాసిన వాళ్ళు కూడా మన గ్రూప్ డి కూడా రాసింటారు కదా, వాళ్ళు ఎన్టీపీసీ వాళ్ళు క్వాలిఫై అనేది దీంట్లోకి రారు, ఇక్కడ తగ్గిపోతుంది. ఇంకొక క్లారిటీ ఇస్తే, ఇంకొక అజంప్షన్, ప్రతి ఒక్కరు పెట్టు క్వాలిఫై కారు. ప్రతి ఒక్క స్టూడెంట్ పెట్ అనేది క్వాలిఫై అవ్వడు. ప్రాక్టీస్ అయ్యేది 100%లో మనకు పర్సంటేజ్ చూసుకుంటే ఇక్కడ 60% మాత్రమే పెట్ క్వాలిఫై అవుతాడు. ఈ 60%లో మీరు ఉన్నారో లేదో చెక్ చేసుకోండి. నేనైతే నా ఎక్స్పెక్టెడ్ చెప్తున్నా. నేను ఇక్కడ బ్యాడ్ కామెంట్స్ కాదు. ప్రతి ఒక్క జోన్ మినిమం 70 to 75 ఉండే వాళ్ళంతా సేఫ్ జోనే. ఈ 75 నుంచి 75 ఏ రకంగా మీరు చెప్తున్నారు సార్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను చూడండి. ఇక్కడ 81 అటెంప్ట్స్ ఉన్నంత మాత్రాన ప్రతి ఒక్క స్టూడెంట్ 81 కరెక్ట్ అయ్యింది. అక్కడ ఎంత గుడ్ పర్సన్ అయినా మినిమం అట్లీస్ట్ 5 మార్క్స్ అన్న పోతాయి. ఎంత టాపర్ అయినా కానీ మినిమం 5 మార్క్స్. వాడు ఇంకా చాలా ప్రాక్టీస్ చేసిన తప్ప ఈ అటెంప్ట్స్ కూడా కరెక్ట్ 81 పెట్టేసి 81 కరెక్ట్ అయిపోవచ్చు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడే ఇది ఫిక్స్ చేసిన. 70 to 75 ఉండే వాళ్ళంతా సేఫ్ జోన్లో ఉన్నట్టే. అన్ని జోన్స్ అంటే అన్ని జోన్స్ చెప్తాను. అయిపోయింది కదా. గేమ్ ప్లానింగ్ ఎలా ఉందంటే మన ఆర్ఆర్బి బోర్డు ఈజీ ఇచ్చి కట్ ఆఫ్ అనేది హై పెంచేకైతే 99% జరుగుతుంది కూడా. ఇది మన బోర్డ్ గేమ్ ప్లానింగ్. నెక్స్ట్ మినిమం మార్క్స్ అవుట్ ఆఫ్ 100. ఇది కూడా ఇందాకే డిస్కస్ చేసిన. మీ యావరేజ్ మార్క్స్ మినిమం వచ్చి 70 నుంచి 75 ఉండే వాళ్ళంతా నా సజెషన్ ఏమైనా ఉందంటే మీరు వెళ్ళి ప్రాక్టీస్ చేయండి, గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయండి ఇప్పటి నుంచి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ గురించి చెప్తున్నాను చూడండి. ఎవరికి కరెంట్ అఫైర్స్ రాసిన వాళ్ళు పక్కన వెళ్ళిపోండి. ఇంకా ఆల్రెడీ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయి మీరు ఈ వీడియో ఎంతవరకు చూస్తే మీరు పక్కకి వెళ్ళిపోండి, ఇక్కడ స్కిప్ చేసి వెళ్ళిపోండి. నేను ఇక్కడ క్లారిటీ ఇస్తున్నా. ఈ కరెంట్ అఫైర్స్ బాగా చెప్తున్నాను చూడండి. ఇక్కడ అప్కమింగ్ గ్రూప్ డి ఎగ్జామినేషన్ మన January 1 నుంచి 16 జరిగేది పోస్ట్ పోన్ అయింది కదా, అందరికీ తెలిసిందే. వీళ్ళు గోల్డెన్ ఛాన్స్ అండి. ఈ గోల్డెన్ ఛాన్స్ అని ఎందుకు చెప్తున్నానంటే మీరు ఈ కరెంట్ అఫైర్స్ ఏమేమి చూసుకోవాలో కూడా చెప్తాను చూడండి. మీకు ఎక్కువ మంత్స్ ఇవ్వలేదు, ఆల్మోస్ట్ ఆల్ మనకి జూన్ నుంచి ఇచ్చాడు. లాస్ట్ 6 months పడ్డాయి కరెంట్ అఫైర్స్. నేను రివ్యూ తీసుకున్నాను కాబట్టి కరెంట్ అఫైర్స్ 6 months పడ్డాయి. నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఈ డేట్స్ లోపల నేను జనవరిలో మ్యాక్సిమం ఈ 6 months కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేసే ట్రై చేస్తా. ఫస్ట్ టైం చూస్తుంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్. నేను ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఆల్రెడీ కొన్ని కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసి ఉంచా, వెళ్ళి చూడండి. నేను మళ్ళీ డిస్కస్ చేస్తా. 6 months కంప్లీట్ చేసే ట్రై చేస్తా. అది స్పీడీ కరెంట్ అఫైర్స్. దీంట్లో నుంచి పక్క కోడ్ కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. ఎవరు గోల్డ్ ఈ డేట్స్ లో ఉండే వాళ్ళు అసలు మిస్ అవ్వద్దని మీకు మంచి ఛాన్స్. ఇప్పుడు మీకు మార్క్స్ పెంచుకునే మంచి ఛాన్స్. మీ ఇక్కడ 81 నుంచి 86 అంటున్నాను కదా, 90+ పట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది మీకు. ఇంకా 1 month టైం ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఛాన్సులు రావు. ఒక్కసారి ఇంకో క్లారిటీ ఇస్తాం మీకు ఎవరైతే వీడియో చూస్తారు. ఇప్పుడు పోస్టులు పనేది మనకి 22,000 మాత్రమే.
పోస్టులు 10,000 తగ్గిపోయాయి చూడండి ఈ ఇయర్. నెక్స్ట్ ఇయర్ ఇంకా తగ్గిపోతాయి, ఆ నెక్స్ట్ ఇయర్ ఇంకా తగ్గిపోతాయి, నెక్స్ట్ డిజిట్లు పడతాయి గ్రూప్ డి కూడా. ఇది దృష్టిలో పెట్టుకొని మీ గోల్డెన్ ఛాన్సెస్ మిస్ చేసుకోవద్దండి. ప్రతి ఒక్క స్టూడెంట్కి ఎవరైతే ఇక్కడ పోస్ట్ పని అయి ఉంటుందో వాళ్ళు మంచి ఛాన్స్ అండి ఈసారి. సో కట్ ఆఫ్ ఎక్కువ పోతుంది గ్రూప్ డి అనేది కట్ ఆఫ్ ఎక్కువ పోతుంది, మీరు ఫిక్స్ అయిపోండి. మీకు 50 వస్తాయా 40 వస్తాయా అనేది నేను మాట్లాడను, కానీ ఇంకా మీరైతే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పిన మినిమం 60 అటెంప్ట్స్ లేకపోతే మీరు ఎగ్జామ్కి వెళ్ళి వేస్ట్ అని. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు మళ్ళీ ఛాన్స్లో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్లో ఒక్కసారి వెయిట్ చేయండి, నాకు ఉండే టైంలో ఖచ్చితంగా చేస్తాను. ఈ 6 months కంప్లీట్ చేద్దామని ఆల్రెడీ ట్రైనింగ్లో ఉన్నాను నేను. ఓకే, నెక్స్ట్ స్టూడెంట్ అనాలిసిస్ కూడా మాట్లాడాను కదా ఇప్పుడే. నాకు తెలిసిన ఒక 10 మంది స్టూడెంట్స్ గురించి నేను బాగా క్లారిటీతో చెప్పాను. నాకు చెప్పిన నా ఇన్స్టిట్యూట్ చెప్పిన వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ టెక్నీషియన్ గ్రేడ్ 3 పేపర్ వేస్తాడు. ఇది నిజం చెప్తున్నా. జనరల్ సైన్స్ విత్ జనరల్ సైన్స్. లాస్ట్ టైం 2019 నోటిఫికేషన్ ఉండే పేపర్ టఫ్నెస్ ఈసారి లేదు, ఈజీనే ఇచ్చాడు. ఈజీ ఇచ్చి మిమ్మల్ని దెబ్బలు కొడుతున్నాడు ఖచ్చితంగా. ఇదైతే ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా అండి. నెక్స్ట్ కట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ ఆల్రెడీ చెప్పేసాను కదా, పాయింట్స్ ఆల్రెడీ వచ్చేసాయి. నెక్స్ట్ వన్ చూడండి, వీళ్ళది కూడా వచ్చింది. ఇప్పుడు అప్లై చేసిన స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాను చూడండి. స్టూడెంట్స్ అంటే నెక్స్ట్ ఇయర్ ఈసారి న్యూగా 10th కంప్లీట్ అయిన వాళ్ళు క్వాలిఫికేషన్ ఏముంటుందంటే, క్వాలిఫికేషన్ మళ్ళీ ఏం చేంజ్ అవ్వలేదు మనకి. ITI ఆర్ 10th పెట్టాడు, అదే ఉంది కంటిన్యూషన్. ఏం చేంజ్ అయితే చెప్తాను అప్డేట్ కూడా. మీరు రెడీగా ఓబీసీ సర్టిఫికేట్ క్రిమిలేరా నాన్ క్రిమిలేరా ఒకసారి చేసి పెట్టుకోండి. అప్కమింగ్ నోటిఫికేషన్కి చాలా ఇంపార్టెంట్. బిఫోర్ 6 months ఉండాలి మనకి నాన్ క్రిమిలేర్ సర్టిఫికేట్. మీరు అప్పుడే లైన్లో ఉండండి, మీరు అప్లై చేసుకొని పెట్టుకోండి న్యూగా చేసిన వాళ్ళు. ఇప్పుడు అసలైన స్టూడెంట్స్ ఎవరు, మన అప్రెంటిస్షిప్ చేసిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు నాతో వాదించారు కదా, వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను చూడండి. ఈసారి మీ అటెంప్ట్స్ ఇక్కడ నేను చెప్తున్నాను కదా, మినిమం 60 మార్క్స్ మీకు లేకపోతే చాలా కష్టం అండి. నా ఎక్స్పెక్టెడ్ చెప్తున్నా, ఇది నేను ఫైనలైజ్ కాదు, ఇక్కడ బ్యాడ్ కామెంట్స్ అవసరం లేదు. మినిమం 60 అయినా మీరు రాసుకొని ఉండాలా. పేపర్ ఆ లెవెల్ అనేది ఆ ఈజీలో ఉందన్నమాట. ఇప్పుడు రాబోతున్న స్టూడెంట్స్ కూడా క్వాంటిటీ రీజనింగ్ బాగా పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేయండి, మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది 100%. అది మళ్ళీ ఛాన్సులు రావు. మినిమం 60 మార్క్స్ సిసి అంటే అప్రెంటిస్షిప్ చేసిన స్టూడెంట్స్ 60 మార్క్స్ అయితే నేను మార్జిన్ అయితే సెట్ చేసి ఉంచాను. మాక్సిమం ఛాన్స్ ఉంది ఇది కూడా. దీంట్లో మళ్ళీ 2/3 మార్క్స్ ఉన్నాయి కదా, దాని గురించి నేనేం డిస్కస్ చేయట్లే. మీరు రాసుకొని మినిమం 60 ఉంటే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా అది పెంచుతాడో తగ్గుతాడో ఫైనల్ డేటా వచ్చినాక చూద్దాము, ఇంకా అది తెలియదు కదా. సో మీకు ఒక మార్జిన్ అయితే చెప్తున్నాను, 60 మార్క్స్ మినిమం ఎవరైతే ఉంటుందో. సార్ నాకు 55 నుంచి అంటే నేను ఎక్స్పెక్టెడ్ మాత్రమే చేస్తున్నా. 55 to 60 మార్క్స్ ఉండే వాళ్ళంతా పెట్టుకోవచ్చు అప్రెంటిస్షిప్ చేసిన క్యాండిడేట్స్. మళ్ళీ ఏం సార్ 60 అంటే మినిమం 60 అన్నా అంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. ఒకటి తగ్గచ్చు ఒకటి ఎక్కచ్చు. అంటే ఇక్కడ ఎస్టీ క్యాండిడేట్ ఉన్నాడు, ఎస్సీ క్యాండిడేట్ ఉన్నాడు, మళ్ళీ ఓబీసీ క్యాండిడేట్ ఉన్నాడు, యూఆర్ క్యాండిడేట్స్ ఉంటారు కదా. అందుకే ఇలా చెప్తున్నా 55 to 60 ఉండే వాళ్ళంతా నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా సేఫ్ జోన్లో ఉన్నట్లే. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకటి, ఈ నోటిఫికేషన్కి ఏది 22,000 నోటిఫికేషన్ అప్కమింగ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎగ్జామినేషన్ ఏఎల్పి కానీ మీకు ఎన్సీఆర్టీ ఫ్రీ బుక్స్ అనేది నేను మన టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేసి ఉంచా, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఓన్లీ ఎన్సీఆర్టీనే కాదు, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్ అన్ని ఫ్రీ బుక్సే అండి. వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చూసుకోండి, ఫ్రీగా, అమౌంట్ ఏం కాదు. ఓకే, సైన్స్ క్లాసెస్ కూడా ఏఎల్పి గురించి కూడా మాట్లాడుతున్నా, టెక్నీషియన్ గురించి కూడా మాట్లాడుతున్నాను ఇక్కడ నేను. ఏఎల్పి టెక్నీషియన్ అనేది మ్యాక్సిమము మార్చ్లో జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఓకేనా అండి. ఇదే అండి మన వీడియో. బ్యాడ్ కామెంట్స్ అయితే చేయొద్దండి, గుడ్గానే మీకైతే నేను మీ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ చేయండి, నేను కామెంట్స్కి రిప్లై ఇస్తాను. బ్యాడ్గా అయితే వద్దు. ఓకే, థ్యాంక్ యూ.